ఒక చిన్న నా అభిప్రాయం చెప్తాను. దేవుని వాక్యము మన హృదయాల్లో తుఫాను రేపకపోతే మనలో సమస్య ఉంది. గుర్తుంచుకోండి ఈ విషయం. దేవుని వాక్యం మన జీవితాల్లో తుఫాను రేపాలి. కానీ అదే దేవుని వాక్యము మన జీవితాలకు నెమ్మదిని కూడా కలుగు చేస్తుంది. అదే దేవుని వాక్యము మనకు సంపూర్ణ సత్యాన్ని కూడా తెలియజేస్తుంది. దేవుని వాక్యంలో లేని సత్యము మనకు అవసరం లేదు. దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని విస్మరించాల్సిన పని లేదు. కాబట్టి వాట్ ఐ వుడ్ సజెస్ట్, వాట్ ఐ వుడ్ ఎంకరేజ్, వాట్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఈజ్, నన్ను వినకండి, లేఖనం వినండి. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు బిర్యానీలలాగా, బిరియా సంఘానికి చెందిన వారిలాగా మీరు లేఖనాన్ని అడగండి. లేఖనం మాట్లాడుతుంది, లేఖనం చెప్తుంది సమాధానం. నేను అడుగుతాను, నాకు చెబుతూ వచ్చింది, మీకు చెబుతుంది. లేఖనము ప్లస్ ఫలానా వ్యక్తి అభిప్రాయము అంటే దాన్ని కల్ట్ అంటారు. గుర్తుంచుకోండి ఈ విషయం.